అంటే ఒకటమ్మా, అంటే ఇప్పుడు ఇది నాకు తెలిసి విద్యార్థుల చుట్టూనే ఎక్కువ శాతం వీళ్ళు అరెస్టులు కావచ్చు లేదా ఫోకస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది మరి అదే ఎక్కడ అయితే ఉద్యమాలు వస్తున్నాయో అక్కడ అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు క్యాంపస్లో ఇన్ని రోజులు ఉండే ఉద్యమాలు ఇక్కడ తొక్కేసే ఎక్కడి నుంచి రారు అని చెప్పేసి ఇక్కడ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసేసారు. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ సర్క్యులర్. నీ అంచనా ఏందన్న? అంటే బేసిక్గా ఇప్పుడు బీసీకి అవగాహన లేకనా? ఎందుకంటే ఉద్యమాలు జరిగిందే ఇక్కడ కదా. అయితే ఇప్పుడు మేము ఇన్ని రోజులు వీసీ అనుకున్నాం అబ్బా. నిన్న నేను చనగాని దయాకర్ అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ గాంధీ భవన్లో మన తెలుగు ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అవునండి అది మంచి పనే చేసిండు, వీసీ చేస్తాం మంచిదే కదా అట్లా ఇట్లా సపోర్ట్గా మాట్లాడాడు. దాని అర్థమైంది ఇక ప్రభుత్వమే చేస్తున్నట్టే కదా. ఇక్కడనేమో కొందరు తెలివిగా మళ్ళీ ఎన్ఎస్సీ వాళ్ళు వీళ్ళు ఇది వీసీ తప్పు, బీజేపీ వాళ్ళు కుమ్మక్కి అయ్యారు, కిషన్ రెడ్డి కుమ్మక్కి అయ్యండి అని చెప్తారు. మరి చనగాని దయాకర్ అని కూడా కుమ్మక్కయ్యడా? ఇప్పుడు మీ చనగాని దయాకర్ ఎవరున్నారన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఎవరుంటే వాళ్ళు పై చేయి ఉంటది కదా కంపల్సరీ ఉంటది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏమో వీసీదే తప్పు, రేవంత్ అన్న మంచోడు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది అంటుండు. వీళ్ళు మంట పెడతారు, బురద మాత్రం పక్కలో కూర్చుంటారు. అట్లా మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు కానీ ఆస్మా కానీ ఇక్కడే కదా అసలు ఉద్యమం. మేము ఇక్కడ ధర్నా చేయలేదా? ఇదే లైబ్రరీ కూడా డప్పు కొట్టలేదా? పాంప్లెట్లు రిలీజ్ చేయలేదా? పాటలు పాడలేదా? మాట్లాడలేదా? కూర్చోలేదా? వీళ్ళు రాలేదా? అకునూరు మురళి రాలేదా ఇక్కడికి లైబ్రరీ ముందు? అకునూరు మురళి రాలేరు, ఇప్పుడు విద్యాశాఖ చైర్మన్ కదా. మరి అప్పుడు ఇట్లాంటి ఆంక్షలు ఉంటే అకునూరు మురళి సార్ ఇక్కడ అడుగు పెట్టేటోడా? ప్రొఫెసర్ జానయ్య ఇక్కడికి అడుగు పెట్టేటోడా? ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి ఇక్కడ అడుగు పెట్టేటోడా? ఎమ్మెల్సీ ఎందుకన్నా ఇప్పుడు పోయి దర్జాగా సీఎం చైర్ లో కూర్చున్నాడుగా రేవంత్ రెడ్డి సార్, ఆయన కూడా రాలేదా లైబ్రరీకి? లైబ్రరీకి వచ్చిండు. ఆర్ట్స్ కాలేజ్ మెట్ల మీద ఎక్కువ సభ పెట్టిరు, భారీ బహిరంగ సభ. రాని సర్క్యులర్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? మరి నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అయ్యేదాకా ఒక లెక్క, నువ్వు సీఎం అయినాక ఇంకొక లెక్క. బల్మూరు వెంకట్ రాలేదా దీంట్లోకి? ఎందుకు రాలే? అందరూ వచ్చిన వాళ్ళు కదా. చనగా అద్దంకి దయాకర్ రాలేదా? సీతక్క రాలేదు. ఇక్కడ లా కాలేజ్ కాడికి వచ్చి అయ్యో పాపం మా నిరుద్యోగులు అంటే మేము నిజంగానే అంటున్నారని మేము అనుకున్నాం. ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళు అధికారం రావడం కోసమే పచ్చి అబద్ధాలు ఆడి. జాతరలో కూడా గన్నులు దొరుకుతాయి, అది ఒరిజినల్ కాదు. ఇది ప్రశ్నించొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రశ్నలు రావద్దు వాళ్ళకి. ఇంకోటి ప్రశ్నించొద్దు, మేము ఏది చేస్తే అది చూడాలి, మీరు చూడాలి అంతే. అంటే మీ చెవులు వినబడద్దు, మీ నోరు విచిత్రం. కాకపోతే వీళ్ళు అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేరు. అట్లనే వీళ్ళు అరిచేతిని అడ్డం పెట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండే విద్యార్థులను కానీ నిరుద్యోగులను మాట్లాడకుండా ఆపలేరు. ఈ పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థి సంఘాలు ఏర్పడిందే విద్యార్థుల సమస్యలని ప్రశ్నించడానికి. అట్లాంటి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు మరి పోయే కాలానికే. అసలు వీసీ ధర్నాలు చేస్తే వీసీ అయ్యిండు, వీసీ నియమించాలి అని ధర్నాలు చేస్తేనే వీసీ అయ్యిండు. తర్వాత ఈ సీఎం వద్దు, కేసీఆర్ వద్దు, పోవాలా? ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు, కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, సంతోష్ రావు, కవితారావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మాకు జాబులు రావురా మొర్రో అని లైబ్రరీ కాడ ఆర్ట్స్ కాలేజ్ కాడ మోకాళ్ళ మీద కూర్చుండి ఈ రెడ్లను తెచ్చుకుంటే, మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు రావులు పోయి రెడ్లు వచ్చిర్రు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి, మరి రావులే భయపడ్డరు. రావులే అబ్బో ఇక్కడ సర్క్యులర్ జారీ చేస్తే మనల్ని ఉండనియర్రా అని 80,000 పుస్తకాలు చదివి నదులకు నడక నేర్పిన వ్యక్తే భయపడ్డాడు. మీరు 80,000 పుస్తకాలు చదవలే, నదులకు కాదు కదా కనీసం చెరువులకు కూడా నడక నేర్పలే. మీరే ఇట్లాంటి విద్యార్థులు కాదు కదా, ఇప్పుడు మనలాంటి జర్నలిస్టులు కూడా ఇప్పుడు చాలా మందిని టార్గెట్ చేసి ఇప్పుడు ఆయన మొన్న కూడా బట్టలు కూడా తీసిదంతా. ఇప్పుడు ఈ అంశం మీద కూడా మనం మాట్లాడాలి, ఎందుకంటే ఒక స్టూడెంట్సే కాదు కదా, ఇప్పుడు మనలాంటి జర్నలిస్టులు చాలా మంది గ్రౌండ్ లోకి వెళ్ళి కేసీఆర్ చేసిన తప్పులు చూపిస్తేనే కదా కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు అవగాహన క్రియేట్ చేసింది కూడా. అదే ఈ యూట్యూబ్ ఛానల్ లేకుండా, ఈ నిరుద్యోగులు లేకుండా నువ్వు అసలు సీఎం అయ్యేటోడువా? ఆల్రెడీ కొడంగల్లోనే ఎమ్మెల్యే ఓడిపోయినావు. అప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్లో సపోర్ట్ లేదు, అప్పుడు నీకు నిరుద్యోగుల సపోర్ట్ లేదు 2018లో. మళ్ళీ నీకు ఇప్పుడు ఏదైతే 2000 మొన్న 24 అది 2023లో నీకు నిరుద్యోగుల సపోర్టు, డిఎస్సి అభ్యర్థుల సపోర్టు, గురుకుల అభ్యర్థుల సపోర్టు, టెట్ అభ్యర్థుల సపోర్టు, గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రూప్ 3, గ్రూప్ 4 అభ్యర్థులు, జీవో 46 అభ్యర్థులు, వీళ్ళందరి మద్దతు యూట్యూబ్ ఛానళ్ళు. వాటితో నువ్వు సీఎం ఎమ్మెల్యే అయినావు,
సీఎం అయినావు. ఇవాళ ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్నట్టు నువ్వు తల్లి పాలు తాగి తల్లికే ద్రోహం చేసినట్టు నువ్వు ఏ యూట్యూబ్ ఛానల్ ఏ నిరుద్యోగుల త్యాగాలతో సీఎం అయినావు అది మర్చిపోయినావు కదా. మేమేం బీకలేవని నువ్వు అనుకుంటున్నావు. గతంలో వీళ్ళతో ఎవరితోనేం కాదని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను 80,000 పుస్తకాలు చదివినోడు అభిర భగీరథుడు, నింగి నుంచి నేల మీద జారిపడ్డ చంద్రుడు, నింగి నుంచి నేల మీద జారిపడ్డ చంద్రుడు ధర్నా చౌక్ను ఎత్తేస్తే నిరుద్యోగులు యూట్యూబ్ ఛానల్ అన్ని కలిపి ఆయన మల్లన్న సాగర్లు ఎత్తేసినాయి. ఇప్పుడు ఆయనకి నాకు తేడా ఏముందన్న? ఇందిరా చౌక్ ని బంద్ చేసినాడు, ధర్నా చౌక్ ని ఆయన ధర్నా చౌక్ ని ఎత్తేసిండు, ఈయన ఆర్ట్స్ కాలేజ్ చౌక్ ని ఎత్తేసినాడు. ఇప్పుడు ఆయన ఇందిరా పార్క్ దగ్గర ఉండే ధర్నా చౌక్, ఇది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉండే ధర్నా చౌక్. ఆ చౌక్ని ఎత్తేసినోడు మల్లన్న సాగర్లో కొట్టుమిట్ట ఆడుతూ ఇప్పుడు ఒకప్పుడు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇయ్యనోడు, గంటలు నిలబెట్టించినోడు, ప్రజాయుద్ధం ఒక గద్దరన్ననే గేటు ముందు నిలబెట్టినోడు ఇప్పుడు బిచ్చగాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇస్తుండట. బిచ్చగాళ్ళు కూడా రండిరా నాతో ఒక ఫోటో దిగండి, ఫోటో దిగి ఉక్కు మనిషి లెక్క ఉక్కు ఇంతటి ఉక్కు గుండెవాడు, తుప్పు గుండెవాడు, ఆ గుండెవాడు, ఈ గుండెవాడు, నింగి నుంచి పైన పడ్డ జారిపడ్డ చంద్రుడు అని వాళ్ళకి మిర్చీలు బజ్జీలు తినిపించుడు, అన్నం పట్టించినట్టు, ఫోటోలు ఇచ్చినట్టు, దీవించినట్టు, కాళ్ళు మొక్కినట్టు రీల్స్ చేసుకొని బతుకుతుండు. నేను ఎందుకు ఇది అంతా చెప్తున్నంటే నేల మీద నుంచి కింద నింగి జారిపడ్డోడే ఇలా రీల్స్ చేసుకునే బతుకైంది. నువ్వెంత నీ లెక్కెంత? సోషల్ మీడియానే తెలియదు. ఆసుంటోడికే ఆడ ఈ గతి పట్టింది. ఆయన ధర్నా చౌక్ ఎత్తేస్తే ఆయన తీసుకుపోయి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఎత్తేసిర్రు. నువ్వు ఈడ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఈ ధర్నా చౌక్ను ఆర్ట్స్ కాలేజ్ ధర్నా చౌక్ను ఎత్తేస్తే నిన్ను తీసుకుపోయి నల్లమల అడవులు ఎత్తేస్తారు. నువ్వు అప్పుడు పులులతోని నువ్వు ఎట్లాగూ నల్లమల్ల పులి బిడ్డ మరవబోదు నిన్ను ఈ గడ్డ అన్నావు కదా, మరవబోదు ఈ గడ్డ నిన్ను తీసుకుపోయి అచ్చంపేట అడవుల్లో, నల్లమల్ల అడవుల్లో, శ్రీశైలం అడవుల్లో వేస్తే నువ్వు ఒక పులి కదా. ఇంకా పులిలతో పాటు కలిసి సంచారం చేసుకుంటూ అప్పుడు వేరే వాళ్ళు వస్తే రీల్స్ చేసుకుంటూ షార్ట్స్ చేసుకుంటూ వీళ్ళు నల్గొండ గద్దరన్న వాడిని పాటలు వేసుకుంటూ అందుకోర 3 రంగుల జెండా 3 రంగుల జెండా చుట్టి సింగమోలే కదిలినాడు, అచ్చంపేట అడవులకు పోయినాడు, నల్లమల అడవులకు పోయినాడు అని అప్పుడు నువ్వు మళ్ళీ రివర్స్లు వేసుకోవాలి. ఇలా కేసీఆర్ పాత పాటలు ఎట్లయితే వేసుకుంటుండో నువ్వు రాపించుకున్న పాటలే మళ్ళీ నువ్వు నీకేయాల్సి వస్తుంది. ఎందుకు? ఆయన ధర్నా చౌక్ ఇందిరా పార్క్ కాడ ఎత్తేసిన, నేను ఆర్ట్స్ కాలేజ్ కాడ ఎత్తేసిన. ఆషామాషి అనుకుంటారు. ఆర్ట్స్ కాలేజ్కు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు చరిత్ర ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఇప్పుడు చదువుతున్నాడే కాదు, ఇంతకుముందు చదివిన వాళ్ళు ఇప్పుడు చదువుతున్న వాళ్ళు అందరూ వస్తారు. కాబట్టి ఇంతకుముందు చదివిన వాళ్ళు ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు, ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా ఇదంతా గమనిస్తారు కదా. వీళ్ళు వాళ్ళు అంతా కలిపి కేసీఆర్ను ఫామ్ హౌస్లో పడేసిన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అల్లం పండించుకునే బతకైంది. ఇప్పుడు తప్పదు కదా, అల్లం పండించుకుంటూ ఎలుకకి ఎలికినట్టు కోడు మనమడికి చెట్టు ఎట్లా పెట్టాలి, నీళ్ళు ఎట్లా పోయాలని నేర్పిస్తుండు. మంచిగా సీఎం పదవి చేసుకో అయ్యా. ఆ డిఎస్సి అభ్యర్థులకు 13,000 జాబులు అయ్యంటే అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి లేక అందరిని తీసుకుపోయి గోషామాలు పోలీస్ దాంట్లో వేసేస్తే లైట్లు బంద్ చేసి కథలు పడితే నీకే లైట్ బంద్ చేసిరు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చీకట్లు ఉంచినావు గోషామాల స్టేడియంలో, నీ లైట్ బంద్ చేసినావు, అమ్మాయిలను కొట్టించినావు. ఇప్పుడు కేసీఆర్ బతుకు లైట్ అయిపోయింది. ఆయన జీవితంలో వెలుతురు అనేది లేకుండా చీకటి కమ్మేసింది. అంటే ఇది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చి కనీసం వీటి మీద మాట్లాడాలి కదా. ఇప్పుడు సమస్య కనీసం నీకు ప్రతిపక్ష పదవి వచ్చినప్పుడైనా ఎప్పుడైనా దాన్ని యూటిలైజ్ చేయాలి కదా. కనీసం దాన్ని కూడా యూటిలైజ్ చేయని పరిస్థితి కదా అసెంబ్లీలో. అదే ఇప్పుడు సీఎంగా ఈయన ఫెయిల్యూరు, ప్రతిపక్ష నాయకుడు ఆయన ఫెయిల్యూరు. ఆయనకేమో తాగడానికి సమయం సరిపోతలే 24 గంటలు, ఈయనకేమో ఒర్రడానికి సరిపోతలే. మళ్ళీ భాష గురించి చెప్పాలి కాదా, ఆల్రెడీ చచ్చిపోయిన దాన్ని ఇంకెళ్ళి తాపక ముందు వాని నరుకుతా, నీకు స్ట్రెచర్ ఉంటే స్ట్రెచర్ మీద పోతావు,
లేకపోతే పేగులు పేగులు మెడలు వేసుకుంటా ఆచరికి పంపి మార్చరికి పంపిస్తా ఈ అంటున్నావు కదా. ఇంకా నువ్వు అన్నది ఫస్ట్ సోషల్ మీడియా గురించి అడిగింది ఎందుకు గుడ్డలు ఉడదీస్తా అంటున్నావు. అసలు రేవతి అనే ఆమెను అరెస్ట్ చేసిర్రు, ఇంకొక ఆమెను అరెస్ట్ చేసిర్రు, ఇంకొక కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు బూతులు తీడుతున్నారు. ఓకే, బట్టలు ఉడదీస్తే నువ్వు ఎవరిది ఉడదీయాలి? అది అంత చేయించేటోడు చేయాలి. ఇప్పుడు నువ్వు ఎవడన్నా మర్డర్ చేసిరు అనుకో, అని గురిశిక్ష ఎవరికి వేయాలి? మర్డర్ చేయించినోడికి వేయాలి, అందరికి వేస్తారు. అంతే కదా. మరి ఆ చేయించినోడు కేటీఆర్ హరీష్ రావు నీ పక్కకే ఉన్నారు. అవును నువ్వు వాళ్ళిద్దరు బట్టలు కూడా తీసి ఇక్కడికి రా. అవును తర్వాత మీరు 63 మంది ఉన్నారు కదా, మీరు టక్ వెళ్ళి ఆ కేటీఆర్ గాని బట్టలు కూడా తీసి హరీష్ రావు బట్టలు కూడా తీసి ఇగో ఇట్లా బట్టలు కూడా తీస్తామని చెప్తే ఏం కాదు. అవును అంటే వాళ్ళ బట్టలు కూడా తీయవు. కేసీఆర్ యశోద హాస్పిటల్లో పెడితే చూసి వచ్చినావు, నువ్వు ఆ రోజు ఎందుకు బట్టలు కూడా తీయలే? అవును నువ్వు అదే రోజు బట్టలు కూడా తీసి కొట్టుంటే ఇవాళ ఇది ఇంత కథ జరుగుతుండేనా? జరగదు కదా. నువ్వు కొట్టవు, నువ్వు ఏం చెయ్యవు, మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటలే. ఇప్పుడు వాళ్ళనంటే వెంటనే ఉంటది రియాక్షన్. అందుకే మధ్యలో ఏం చేస్తారంటే మన మీద అటాక్ చేస్తారు. మనం అయితే నోరు మూసుకుంటాం. అంటే పులులు సింహాలు జింకల మీద కుందేళ్ల మీద వేస్తాయి, ఇంకో సింహం మీద ఇంకొక పులి మీద పోతుందా? చేయరు కదా. వాళ్ళు మంచిగానే ఉంటారు. ఈయన మంచి పడితే ఆయన పోతాడు, ఆయన మంచి పోతే ఆయన పోతాడు. మల్లారెడ్డి వాళ్ళ మన్మర్రి వాళ్ళ పెళ్లికి పోలే, ఎందుకు పోరు? పోయిండు కాలు మొక్కించుకుంటూ. మరి బట్టలు కూడా తీసుకొట్టి రానుండే ఆ రోజు మల్లారెడ్డిది. ఆయన మన్మరాలు పెళ్లిలా ఆయన మన్మందని ఇప్పనుండే మన్మడి తిప్పలే, మన్మరాలు తిప్పలే, అసలు మల్లారెడ్డి ఇప్పలేను. బట్టలు ఇప్పవు, నువ్వు పేగులు మెడలు వేసుకోవు, నీ పక్కకే ఉన్నారు వాళ్ళు. ఏడన్నా నయం కాదు, కనబడకుండా లేడు. అసలు బిన్ లాడెన్ కాదు, సద్దాం హుస్సేన్ కాదు, వాళ్ళు ఎక్కడెక్కడో పొక్కలలో ఉంటారు, ఎక్కడనో అడవులలో ఉంటారు. నీ పక్కకి కళ్ళ ముందు ఉన్నారు, నువ్వు వాళ్ళ బట్టలు కూడా తీయనోడివి, మరి ఎవరి బట్టలు కూడా తీస్తావు? ఓరిని అమ్మ, పచ్చి బూతులు పెడుతున్నారు కామెంట్లు కేటీఆర్ మనుషులు. నువ్వు వాళ్ళ ఐడి కార్డులు తీసుకొని వాళ్ళని దొరకబడితే కేటీఆర్ చేయించిండని చెప్తారు, చేపిస్తే వీని బట్టలు కూడా ఎందుకు ఇవన్నీ డ్రామాలు? అందుకనే కేటీఆర్, రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేసీ రావు వీళ్ళంతా ఒకటేనేమో మాకు అనుమానం వస్తుంది. అనుమానం ఏంది, మొత్తం క్లియర్ గా తెలిసి కలిసి పని చేసుకుంటారు. ఒక్కరిని అరెస్ట్ చేసిరా? ఒక్కని చేయలేదు, చేసినా సరే వదిలేస్తారు. వాళ్ళ మనుషులు అనగానే వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇసుక దందా కలిపి చేసుకుంటారట, డ్రగ్స్ దందా, గంజాయి దందా అంతా ఇలా వాళ్ళ మనుషులు ఇలా మనుషులు చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళ పెళ్లికి వాడిపోతున్నారు. ఫోన్